వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, మన కాపు సత్తా చూపాలి పొదలన్న. పద 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 జయం మనదే, జయం మనదే, కాపు సత్తా చూపిస్తే జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న. ఓయ్ జయం మనదే, జయం మనదే, జయం మనదే, జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న, కదం తొక్కి నడవాలి కాపన్న. కదులు 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 కాపు సత్త చూపాలి కాపన్న. ఓయ్ కదలిరా బలిజన్న, కదలిరా దూకన్న, కదలిరా కాపన్న, కదలిరా దూకన్న. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న, శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న. హో, 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 హో. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నదము, అదివో బ్రహ్మాదులక పురూపము.
వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. పులిగాంధించింది చల్ ఎత్తి పిడికిలి పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముండె కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగా ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను అంతం చేయగ ఎత్తర అల్లురి విల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో. సభా ప్రాంగణంలో ఉన్న వారందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అతిథులకు సీట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కూనరం బిర్రు బిర్రు బిగిసనే అరసింహ సికటి ముప్పంతా ముగిసనే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వాడాలా డప్పుల మేళాలు మహా గొప్పగా మోగాల కసిగల్ల కోడే కతిలటి కోడే తిరుగేలేనిది తిరునల్వేలి కోడే నెత్తురు మరిగితే ఎత్తర జెండా సత్తువ ఉరిమితే కొట్టర కొండ చుట్టర చుట్టూ తలపాగా చుట్టరా పట్టర పట్టు పిడికిలి బిగబట్టరా చెప్పలు రెండు చరిచి జై కొట్టరా మన ఒక్కొక్కతూ కోట్లాది పెట్టురా చూడర మల్లేసా చుట్టమైనది భరోసా కుమ్మర గణేశ కుడగట్టర కుల్లాసా పంతమున్న కోడే నగన్న కోడే పురుషాల కోడే విజయ విహారమే రోజున మహోత్సవానికి వచ్చేసినటువంటి సోదర సోదరీమణులకు, ప్రముఖులకు, పెద్దలకి అందరికీ కూడా స్వాగతం తెలుపుకుంటూ కార్యక్రమాన్ని ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రారంభించుకోవడానికి ముందుగా మన పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు
మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని సగౌరవంగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ విప్, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు సామినేని ఉదయభాను గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు ఐఏఎస్ మా అందరికీ గురుతల్లులు శ్రీ గోపాలకృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బయోఫోర్ చైర్మన్ గారైనటువంటి మా ఆప్తులు రంగిశెట్టి జగదీష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రముఖ సినీ కళాకారులు రాజీవ్ కనకాల గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వన భోజనాలు వచ్చిందంటే మొట్టమొదటిగా ఈ ఫ్రెండ్ సిటీలో హైదరాబాదులో మరి పటాన్ చెరువులో మరి ఇక్కడ ఈ బిహెచ్ఎల్లో అరవ రామకృష్ణ గారు మరి మనందరినీ పిలిచి ఎంతో ప్రేమగా ప్రతి సంవత్సరం కూడా కుటుంబ సమేతంగా ఆహ్వానించి మరి అందరినీ ఒక వేదిక మీద కలిసే విధంగా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మేము కార్తీక వనభోజనాలంటే రాజరాజేశ్వర స్వామి శంకరుడి కార్తీక మాస మరి వారి కుటుంబానికి మరి ఈ కార్యక్రమంలో ఎవరైతే నిర్వాహకులు మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బొల్లా శంకరుడి ఆశీర్వాదం ఉండి మరి ఇలాగే మన కమ్యూనిటీని అందరినీ కూడా ఒక వేదిక మీద కలపడం కోసం వారు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మరి ఒకటే మీరు అందరూ గుర్తుపెట్టుకు ఎన్ని లక్షల మంది ఈరోజు కాపులు ఉన్నారు. మరి ఎందుకు మీరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీగా కానీ మరి ఈ హైదరాబాద్లో ఎన్ని లక్షల మంది సుమారు నాకు తెలిసి 10 లక్షల మంది ఉంటారు. మరి ముండూరు కాపులో ఒక 50 నుంచి 60 లక్షల మంది ఉంటారు. ఈరోజు మనం ఈరోజు రాజకీయంగా ఎంత వెనుకబడిపోతున్నాం అనేది మనం ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం అనేది ఉంటుంది. మరి ఈరోజు నేను అరవ రామకృష్ణ గారికి ఈరోజు ఆల్ ఇండియా కాపులో కూడా ప్రెసిడెంట్గా 29 రాష్ట్రాల్లో 20-25 కోట్ల మందిని ఒక దానికి మరి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. అరవ రామకృష్ణ గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎస్ బాబు గారు కూడా వైస్ ప్రెసిడెంట్గా చాలామంది ఈరోజు 29 రాష్ట్రాల్లో కాపులందరికీ ప్రయత్నం చేస్తున్నాము. వేదమంత్రాలతో వారు విచ్చేస్తున్నారు. వారు టీటీడీ బోర్డు మెంబర్గా ఈ మధ్యన నియమించబడ్డారు. వారు మేళతాళాలతో వేద మంత్రాలతో శ్రీ రంగశ్రీ గారిని టీటీడీ బోర్డు మెంబర్గా నియమించారు. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా శ్రీమతి రంగశ్రీ గారిని అలాగే పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. గత 15 సంవత్సరాలుగా మన ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుముకగా ఉంటూ ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలని కమ్యూనిటీకి సంబంధించి ఎన్నో త్యాగాల్ని ఉద్యమాల్ని నడిపించినటువంటి ప్రముఖ ఆడిటర్
మనందరికీ కూడా పెద్దన్న లాంటి వ్యక్తి మన ఏవి రత్నం గారి సతీమణి గారు రంగశ్రీ గారికి మరి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా మన అధినాయకుడు అవకాశం కల్పించడం, వారు మన మధ్యన ఈ రోజున ఉండడం అనేది ఎంతో ఆనందకరమైన విషయం. వారికి ఘనంగా మన సంఘం తరపున ఘన సత్కారాన్ని అందుకోవాల్సిందిగా వారికి మేము విన్నపం చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస స్వామి యొక్క దివ్యానుగ్రహం చేత స్వామి యొక్క నిత్య సేవలో భాగం చేసుకుంటూ ఎన్నో విధములైనటువంటి కైంకర్యములన్నిటికీ కూడా ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి స్థితి ఉత్సవాదులలో కైంకర్యాదులలో ముందుండి నడిపించేటటువంటి స్థితిని కలిగించాడు వెంకటేశ్వర స్వామి. ఈ దంపతులకి ఇది వారి యొక్క సౌభాగ్యంగా భావిస్తూ ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే కానీ, అందుకే భగవంతుడు అర్చకముఖతగా ఉంటే భగవంతుడి పరివారములంతా కూడా ఆయనకు సేవ చేసేటటువంటి కార్యవర్గ రూపంలో ఉంటారట. కాబట్టి ఇవాళ మీ శరీరంలో ఆ భగవత్ పరివార సేవములే బయలుదేరి మీ శరీరంలోకి వచ్చి స్వామికి సకల సేవలను అందించేటటువంటి విధంగా మిమ్మల్ని ఆశీర్వదించినటువంటి ఆ స్వామికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ మీ యొక్క ప్రయాణం చాలా ఆధ్యాత్మిక పరంగా సాగాలని ప్రార్థన చేస్తూ, ఎంతో మార్గదర్శకం అవ్వాలని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ స్వామి యొక్క ఆశీర్వచనం ప్రారంభం చేస్తున్నా. ఓం శ్రీజకాంతాయ కళ్యాణనిధరేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజం భగవాన్ శ్రీమదఖిల మహీమండల మండల ధరణీధర మండల ఖండలస్య నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణస్య శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాధిమాలాకులస్య నాథముఖ బోధ నిధి వీధి గుణ సాభరణ సత్వ నిధి తత్వ నిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవంశవదన పరమ పురుష కృపా పూర విభ్రమద తుంగ శృంగ గలత్గగన గంగా సమాలింగితస్య శ్రీమాదిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమ శ్రేయసుర ధామాలయవన రామాయుధవన సీమా పరివృత విశంకట తట నిరంతర విజృంభిత భక్తి రస నిర్జరానంతార్యాహార్య ప్రశ్రవణ ధారా పూర విభ్రమద సలిల ఫల ఫలిత మహాతటాక పండితస్య అపరిమిత వేద వన హరిదాఖండ బ్రహ్మాండ మండల ఆర్య దుర్యానంతార్య పవిత్ర ఖనిత్ర పాదపాత్రే కృత నిజ భగవదౌరణ కిల భోరణ వానదోజద శ్రేదన వత్సలదాశయ మట్టనిండి మఠమర జర్ధర కాళే బడహావళే మృదుమర్తలాల మృదంగ దుందుభే గర్జ వాద్య కమధర మంగళనాద మేధుర నాటారభే భోపాల విలారి మాళవ గౌళ సావేరి సావేరి శుద్ధ సావేరి దేవకాంధారి సన్యాసి हिंदुस्तानी काबिलोड़ी नाडुरंदी श्रीरागधना सारंगी दरबार पद्मराणी वराणी कल्याणी भूरी कल्याणी यमुना कल्याणी उसेनी दुंधोड़ी कौमारी कन्नड़ घनार प्रिया कलासनाद नाम क्रिया मुखारी दोड़ी पुन्नाग वराणी कांबोधी भैरवी उदुर्गा आनंद भैरवी शंकराभरण मोहन रेगुत्री सौराष्ट्री नीलांबरी गुणक्रिया मेघगद्धनी औदध्वनि ढोक वराणी मध्यमावती सिंधुरुडी धुरुडी दिलामंदी मलजांबरी पापी वरुणधना सरी देटी कदोड़ी आहरी वसंत गौड़ी केदार गौड़ा कनकांगी रत्तांगी गानमूर्ति वेंकट निवासाय श्रीनिवासाय मंगलम् वेंकटेश्वर प्रधान सिद्धिरस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో బాలాజీ భవన్ క్షేత్రంలో సేవలు అందించినటువంటి శ్రీనాథ్ బాబు గారి ద్వారా స్వామి యొక్క శేషవస్త్ర బహుకరణ శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహ ప్రసాదం సమర్పించబడుతోంది దేవస్థానం ద్వారా. శ్రీకాంతాయ కళ్యాణ నిధరే నిధరేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
జగతోస్య వెంకటపతిర్విష్ణుః పరాం ప్రేయసీం తద్భక్షస్థల నిత్యమాదరసికాం తచ్ఛాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణివల్లభయుగాం పద్మాధరస్థాం శ్రియో వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు బ్రహ్మనాయుడు. త్రినాథరావు గారు, మా ఆత్మీయులు త్రినాథరావు గారు, ఆల్ ఇండియా కాపు తెలంగాణ బాలిజ సంఘం సెక్రటరీ వినాయక స్వామి గారు, టర్బో మిషనరీ మధు గారు, బాలానగర్ సూర్యనారాయణ గారు, హరిమోహన్ గారు, వీరందరినీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సోదరుడు క్యాప్రాక్స్ ఫౌండర్, యువతకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చి కాపు కమ్యూనిటీని అంతటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చిన కేఆర్ గ్రూప్ అధినేత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మా సోదరులు శివభాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అరవ రామకృష్ణ గారి కోసం ఒక్కసారి తప్పట్లు కొట్టనమ్మా గట్టిగా. సరిపోలేదు. అరవ రామకృష్ణ గారు ఒకసారి ఇట్రండి. ఇదేదో ఆయన ఇంట్లో కళ్యాణంలాగా సీతారాముల కళ్యాణంలాగా పర్సనల్గా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఇంత బాగా నిర్వహించే ఈ పెద్ద మనిషికి, ఈ కులాభిమానానికి ఒకసారి గట్టిగా అందరూ. సరిపోలేదు నాకు. థ్యాంక్ యూ. అయితే ఇంతమందిని విచ్చేసినందుకు ముందు డయాస్ మీద పెద్దలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం అండి. అంటే పేరు పేరున అంటే టైం లేదు కాబట్టి ఏమనుకోవద్దు, పెద్దలు మన్నించాలి. అయితే ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్ అందరికీ నమస్కారం అండి. 2015లో కాప్ స్టాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 50 లక్షల మంది కనెక్ట్ అయింది మన కమ్యూనిటీకి. అంటే ఇది నేను ఏదో నా సంకల్పంతో ప్రారంభించింది, కానీ మీలాంటి పెద్దల సహకారం ప్రతి ఒక్కళ్ళు దీంట్లో చేసారండి. ఇంక యువత అయితే చెప్పనవసరం లేదు. ఈరోజు దగ్గర 1,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించారండి మన పిల్లలు. 1 కోటి రూపాయలు స్కాలర్షిప్ ఇప్పించాం. దాంట్లో ఎవరు అన్న తెలియదండి, ప్రతి ఒక్కళ్ళు సైనికులే. ఇండివిజువల్గా గుర్తింపులు, సన్మానాలు, సభలు ఉండడం మా దాంట్లో. ఇప్పుడు గొప్ప మహాప్రస్థానం స్టార్ట్ అయింది సార్ ఆంధ్రాలో. ఆ మహాప్రస్థానంలో మనం కొంతవరకు రీచ్ అయ్యాం. అది ఎంతవరకు మీ అందరికీ అర్థమైంటది. ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఉంది. దానికోసం మనం అందరం ఒక్కొక్కరు సైనికుల్లో పోరాడాల్సిన సమయం ఆసనమైంది. నెక్స్ట్ టైం మీరు అందరూ ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. టైం లేట్ అవుతుంది. అదేవిధంగా ఏవి రత్నం గారి గురించి ఒక మాట చెప్పాలి. రత్నం గారు, ఈయన రత్నం గారి జనసేనకి బ్యాక్ ఎండ్లో పాపం ఎంత చేశారో నాకు తెలుసు. ఆయన బ్యాక్ సపోర్ట్గా ఆయన చేసిన సపోర్ట్ గురించి మాకు తెలుసు. తెలివితేటలు కానీ ఆయన సపోర్ట్ కానీ ఎక్సలెంట్. అసలు ఏనాడు బయటకు కనబడేవాడు కాదు పెద్ద మనిషి. ఆయన పడ్డ శ్రమకి ఈరోజు వచ్చిన పోస్ట్ నథింగ్ బట్ గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ సార్. అందరు ఉన్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా కాపు రాక్స్లో చేరి మన పిల్లలకి, మన కమ్యూనిటీకి కన్సాలిడేట్ చేయని సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడికి రావడానికి ముఖ్య కారణమైనటువంటి మా అన్నయ్య గారు శ్రీ రమణ గారికి, అలాగే మన ఇంట్లో ఒక చిన్న డిన్నర్ ఏర్పాటు చేసుకుంటేనే ఒక వారం 10 రోజుల నుంచి ఎంతో కష్టపడుతుంటాం. అలాంటిది ఇన్ని వేల మంది జనాన్ని ఇక్కడికి రప్పించి
ఒక వేదికపైకి ఇంతమంది పెద్దల్ని ఆహ్వానించి ఇంత ఘనంగా జరుపుతున్నారు అంటే నిజంగా 58 సంవత్సరాలుగా మరి ఎక్కడ ఆగకుండా మామూలుగా ఒక అసోసియేషన్ లాగా ఏమన్నా పెట్టి ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక 5 ఏళ్ళు ఇలాగా తర్వాత కనుమరుగైపోతుంటాయి. అది కాకుండా 58 సంవత్సరాలుగా చేస్తున్నారంటే ఇంకొక 2 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు మరింత ఘనంగా మనం జరుపుకోవాలని, దానికి మన అందరి సహకారం ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నాను. తప్పకుండా తరుణ్ బాబుని తీసుకొస్తాను 60వ ఇదికి. ఎందుకంటే అది ఒక రికార్డు, మనకి వరల్డ్లో ఒక రికార్డుగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఒక సంఘం ఏర్పరచుకుని మన వారందరినీ ఒక వేదిక పైన చేకూర్చడం అన్నది మాటలు కాదు. మరి దీనికి ఎంత కఠోరమైన శ్రమ ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆయన చూస్తేనే తెలుస్తుంది. అంటే మన ఒక భగవంతుడికి ఎన్నో చేతులు ఉంటాయి, అలాగా ఆయన కళ్ళు ప్రతి వారిని ఎవరు వస్తున్నారు, ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరికి మర్యాద చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇన్ని ఆయన చేస్తుంటే నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయనకి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మన సంఘంలో ఉన్నటువంటి ఎంతమందో దీని వెనకాల ఉన్నారు, ఆయన వెనకాల ఉన్నారు. అందరూ కూడా వారందరికీ ఒక్కొక్క పేరున నా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని నిజంగా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, ఈ అవకాశం నాకు మా వారి చక్రపాణి గారికి ఇచ్చినందుకు ఇంకొకసారి వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకటే ఒక విషయం చెప్తున్నాను. నా బాధ ఏమిటి అంటే నేను మొట్టమొదటి కాపు ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్. ఆ సమయంలో ఎవరూ కాలేదన్నమాట. కాబట్టి నాకేమిటంటే ఎంతమంది ఐఏఎస్ కాగలరు మన కమ్యూనిటీలో, దాన్ని చూస్తే నాకు చాలా సంతోషం. దానికి గాను మన వెంకటేశ్వరరావు గారు కూడా మనకు చాలా సహాయం చేశారన్నమాట. ఇంకొక విషయం ఒకటే చెప్తాను. నేను నా యొక్క ఆటోబయోగ్రఫీ అంటే నా జీవిత చరిత్ర రాశాను అన్నమాట. అది ఇంతలో ప్రచురించబడుతున్నది. అది వచ్చినప్పుడు మీరు అందరూ చదివినట్లయితే ఎవరైతే ఐఏఎస్ పాస్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళకందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మీ అందరూ కూడా సుఖంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలని నా ఉద్దేశం ఏమిటంటే వృద్ధి జరగాలి, అభివృద్ధి జరగాలి, సమృద్ధి కూడా ఉండాలి. థ్యాంక్ యూ. సినీ కళాకారులు మరి రాజీవ్ కనకాల గారు, వారికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ రోజున మనందరినీ కలవాలని చెప్పి ఆయన ప్రత్యేకంగా ఈ రోజున ఇక్కడ రావటం, మనందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అంటే నేను చాలా సంవత్సరాలు అంతకుముందు ఆహ్వానించినా రాలేకపోయాను. అయితే మా నాన్న రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. మా నాన్న రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. అలాగే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న కాపు సేవా సమితి మా నాన్నకి కాపురత్నాన్ని అవార్డు ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నేను మా ఆవిడ పాల్గొన్నాం. అనివార్య కారణాల వల్ల అప్పుడు అంటే కళాకారులం కాబట్టి కొంచెం కొన్నిటికి దూరంగా ఉండాలని అప్పుడున్నాం. కానీ ఇది ఇప్పుడు నేను రైట్ సమయం మీ అందరితో కలవడానికి, కలిసి మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, అలాగే మా ఆనందాన్ని, మా తాలూకు ప్రతిభని మీతో పంచుకోవడానికి రైట్ సమయం. కాబట్టి ఇక నుంచి వీలైనప్పుడల్లా నేను మా ఆవిడ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు వస్తాం. అలాగే సమితిలోకి అంటే ఇప్పుడు దాదాపుగా 58 ఏళ్ళు అయిపోయింది. అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మీ అందరికీ ఉపయోగపడేలాగా వీ విల్ ఆల్సో
ఇన్వాల్వ్ ఇన్ టు ది ప్రోగ్రామ్స్ అని మాటిస్తూ అరవ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి పిలిచి నన్ను మీ అందరికీ పరిచయం చేయడం, మీలో అంటే చాలామంది మిత్రులు ఉన్నారు, అలాగే లాంగ్ రిలేటెడ్ డిస్టెంట్ రిలేటెడ్ బంధువులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలవడం కూడా చాలా ఆనందం. కాకపోతే అందరినీ దూరం నుంచి ఇలా నవ్వుకుంటూ హాయ్ హాయ్ అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ ఎనీథింగ్ అది కూడా ఆనందమే, కనీసం ఇలాంటి యాక్టివిటీ, ఇలాంటి ఇంటరాక్షన్ జరగడం. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఈ ఉత్సవానికి వచ్చిన అందరికీ నా అభినందనలు, నమస్కారాలు. ఇప్పటిదాకా రాని మన కుల సమావేశాలకి రోజారామణి గారు కానీ, రాజీవ్ గారు కానీ రావటం చాలా మంచి ఇది ఇన్సిడెంటు. దీనికి కారణం ఏంటంటే కాపుల యుగం స్టార్ట్ అయింది ఇప్పుడు. దట్ ఈస్ ది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకు అంటున్నానంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు NDA 3 స్టార్ట్ చేశారంటే, ఫామ్ చేశారంటే అది ఒకే ఒక నాయకుడు, అది కాపు నాయకుడు వలన అయింది. ఎవ్వరు కూడా బిలీవ్ చేయలేదు ఇది జరుగుతుందని. ఆయన అందరినీ టీడీపీని, బీజేపీని, జనసేనని తీసుకోబెట్టి ఈరోజు ఆ 22 ఎంపీలతో NDA 3 సెంట్రల్ గవర్నమెంట్లో ఫామ్ అయింది. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇది నాంది. ఈ రోజు నుంచి మన కాపులు అభివృద్ధి చెందుతారు. ఇది మన యుగం స్టార్ట్ అయింది. కాబట్టి దీన్ని మనం అందరూ మంచిగా కష్టపడి అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇలాంటి సమావేశాలు చాలా మంచిది. మనం అందరం కలుస్తాము, తెలుసుకుంటాము ఎవరెవరు ఏంటన్నది. అరవ రామకృష్ణ గారు ఎప్పుడో కాపుల గురించి చాలా సంవత్సరాలుగా వృద్ధి చేస్తున్నారు. ఆయన కృషి డెఫినెట్గా ఈరోజు చూసాం కదా మనం ఎంత సక్సెస్గా కనుక్కుంటున్నాం అనేది. మాజీ కేంద్ర మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం తాను సమావేశం సమకూర్చున్న విధంగా అరవ రామకృష్ణ ఆ వరవడి పోనివ్వకుండా ఈరోజు మళ్ళీ తిరిగి కాపు నాయకులైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరినీ మళ్ళా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అరవ రామకృష్ణకి ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంతవరకే కాదు, రాబోయే ఎన్నో సంవత్సరాలు రామకృష్ణ ఈ వరవడిని ఆయన కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కాపులు అనే వాళ్ళందరూ ఒక చోట సమావేశం కావాలి, ఉన్నటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కాపులకి ఏం జరుగుతూ ఉంది, మనం ఏం చేయగలం అనే దాని గురించి వారందరూ చర్చించుకునే దానికి ఇది ఒక వేదికగా ఆయన తయారు చేయాలని వారిని కోరుతా ఉన్నాం. మిగతా విషయాలు మాట్లాడే ముందు చాలామంది మాట్లాడతారు. ఈరోజు ప్రత్యేకంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తన ప్రతినిధిని ఇక్కడ ఉంచారు. మనందరం చేసుకునేటువంటి ఈ ఉత్సవంలో వెంకటేశ్వర స్వామి ప్రతినిధి మా అమ్మాయి కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా అరుదైనటువంటిది. చాలా కాలం నుంచి వస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వర స్వామి గారు ఎప్పుడు పంపలా. ఈసారి లేదు, ఇప్పటికే చాలా కాలం గడిపాను నేను. ప్రముఖ నాటకరంగ కళాకారులు, ఏపీ గవర్నమెంట్ నాటక అకాడమీ చైర్పర్సన్ అయినటువంటి మాజీ మళ్ళీ రాబోతుంది పదవి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభం జరిగింది, శుభం జరగాలని ఒక రంగస్థల నటుడిగా ఆశీస్సు పద్యంతో నేను నా ఉపన్యాసం ముగిస్తాను. క్షీరాంభోనిధియందు
యోగ సరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్కకుబంత గోప విలసద్గోరాజ గోలోకతాస్పారాలోకన తేజగాత్ర చలన స్వాంతాదిదంభోళికృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్యవాక్పురాకారత నిద్ర చందు కరుణాంభోరాసి మింబ్రోచుతన్ అంటే వేదవలాంటి పలుకు చెప్పడం మనకు కూడా వస్తుందని చెప్పడం కోసం ఈ పద్యం చెప్పాను. ఇది ఆనాడు అల్లసాని పెద్దన గారు శ్రీకృష్ణదేవరాయల్ని ఈ పద్యంతో ఆశీర్వదించాడు. ఆ పద్యాన్ని నేను ఇప్పుడు చదివాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా రోజారమణి గారు చెప్పినట్టుగా 60 వసంతాలు తప్పకుండా కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో మరి తప్పకుండా ఈ హైదరాబాదులో 60 సంవత్సరాల వన మహోత్సవాలు, కార్తీక వన మహోత్సవాలు జరుపుకోవడం అనేది భారతదేశంలో ఎక్కడా లేదని నేను అనుకుంటున్నాను. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెడతారు, తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంటుంది. అలా కాకుండా క్రమేణా ఈ విధంగా జంటర్ నగరంలో చేయడం అనేది చాలా సంతోషం. అలానే మన ముందున్న ఎంహెచ్ రావు గారు ఆయన సిమెంట్ అసోసియేషన్కి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేసి మరి వారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో కూడా ఒక కాపు సత్రాన్ని మరి సుమారుగా 250 గదులు ఒక బ్రహ్మాండమైన సత్రాన్ని కూడా కట్టించి ఇవాళ శ్రీశైలం సోమవారం వెళ్ళామంటే కనీసం నాకు 4-5 ఫోన్లు వస్తూ ఉంటాయి, మాకు రూమ్ కావాలని. మరి అటువంటి మరి ఎంహెచ్ రావు హైదరాబాద్లో ఉంటూ అనేక మంది కాపు సోదరులతోటి అక్కడ రూమ్స్ కట్టించి బ్రహ్మాండంగా ఇవాళ శ్రీశైలంలో చాలా అన్ని సదుపాయాలతోటి ఇవాళ మరి సత్రం నడుపుతున్నారంటే అది ఎంహెచ్ రావు కృషిగా నేను తెలియజేస్తున్నాను. ఇలా అనేక మంది మరి చాలామంది కూడా సంఘ అభివృద్ధి కోసం కూడా మున్నూరు కాపు కానీ కాపు తెలగ బలిజ అందరం కూడా కాపులమే. రాష్ట్రంలో ప్రతి వారు కూడా మనం రాజకీయాల్లో ఉండటానికి ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులు చదువుకి పిల్లల చదువులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మరి ఆ కుటుంబంలో ఒకళ్ళని మరి 2-3 పిల్లలు ఉంటే ఒకళ్ళని రాజకీయాల్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం ఎవరికైనా సహాయం చేయాలంటే పొలిటికల్ సపోర్ట్ లేకుండా మనం వారిని ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి తప్పకుండా సపోర్ట్ అనేది ఉండాలి. మిగిలిన కులాల్లో అందరూ కూడా ఆ సపోర్ట్ ఉండటం వల్లనే అనేక మందికి అనేక రాజకీయ పదవులు వస్తూ ఉన్నాయి. మరి ఇవాళ తప్పకుండా మరి ఇవాళ మన ముందు పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా మరి ఎంతో సంతోషాన్ని ఉత్తేజాన్ని కలుగజేస్తుంది. తప్పకుండా మునుముందు ఇంకా రాష్ట్రంలో మరి కాపు జాతి అభ్యున్నతి కోసం, కాపు జాతి పెరగడం కోసం అందరూ కృషి చేయాలి. నేను రాజకీయాల్లో ఉన్న మరి కులం గురించి మాట్లాడకూడదు. అయినప్పుడు కూడా నేటి సమాజం చూసాం, తప్పు లేదు. మనం పక్క వాళ్ళని విమర్శించకుండా, పక్క కులాన్ని ద్వేషించకుండా మన కులాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన కులాన్ని మనం పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే మనం మరి ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కాపులు, ఇంకా అనేక రకాలుగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగా తక్కువ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు. వారందరూ కూడా ఉపాధి కల్పించాలి, విద్యా వసతి కల్పించాలి అంటే మనకి చేతిలో అధికారం ఉండాలి. కాబట్టి తప్పకుండా మనం ఆ అధికారం కోసం అందరూ కూడా రాజకీయాల్లోకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు కూడా అందరూ కూడా ప్రతి వారు ప్రయత్నం చేయాలి. అమ్మో రాజకీయాలంటే భయం, డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి అనుకోకుండా తప్పకుండా తోటివారికి సహాయం చేస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. తప్పకుండా అందరం కూడా మరి కుటుంబ సభ్యుల్లో మరి ఎవరైనా గ్రామంలో ఓ పట్టణంలో ఉంటే మనం కాపు జాతి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే మరి తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి ఒక పార్టీలో, ఒక రాజకీయ పార్టీలో ఉండి ఆయనకి అనేక పదవులు ఆశ చూపినా కూడా మన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అనని వ్యక్తి నైతిక విలువలకు కట్టుబడి మరి భావన గారి దానివల్ల ఆయన మంత్రి పదవిని కూడా కోల్పోవడం జరిగింది. ఇటీవల జనసేన పార్టీలో ఆయన జాయిన్ అయ్యారు. మనందరి ఆశీర్వాదం ఆయనకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.
కుకట్ కుకట్పల్లి కాపు సంఘం అధ్యక్షుడు భరత్ సోదరుడు భరత్ అడుసుపల్లి వెంకటేశ్వరరావు గారు గంధం రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని ఎంహెచ్ రావు గారికి చిరు సత్కారం అందజేయవలసిందిగా కోరుతున్నాను. అనేక సంవత్సరాలుగా మరి రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉంటూ కాపు కమ్యూనిటీని కాపు నాయకుల్ని అటు ఆంధ్ర ఇటు తెలంగాణలో కూడా కొమ్ముగాసినటువంటి వ్యక్తి ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారికి కానివ్వండి, అనేక మంది మన కమ్యూనిటీలో ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవటానికి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినటువంటి మన ముఖ్య అతిథి బి హనుమంతరావు గారిని ఈ రోజున స్వాగతం తెలుపుతూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం గత 58 ఏళ్ల నుంచి ఇక్కడ కాపుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసినటువంటి పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వరరావు కావచ్చు, మా మిత్రుడు రామకృష్ణ కావచ్చు, గోపాలకృష్ణ కావచ్చు, ఇప్పుడే టీటీడీ బోర్డు మెంబర్గా అయినటువంటి శ్రీమతి రంగశ్రీ గారు, వారు రత్నం గారు కావచ్చు, వచ్చినటువంటి చాలామంది మెదకులు ఉన్నారు. ఇక్కడ ఉదయ్ భాను ఉన్నాడు. ఎంతమంది పేర్లు చెప్పాలి? ఇప్పటికే 2:30 అయింది. షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది అందరికి. ఎప్పుడు ఇది కథమైతే పోయి తిందామని చూస్తారు. పేరు కూడా అదే పెట్టింది కదా, వనభోజనం కంటే ఈడ స్పీచ్లు ఎక్కువైతున్నాయి. అందరికీ అదే ఆలోచన ఉన్నది. కానీ నా ఉద్దేశంలో రాజకీయంగా ఎవడు ఎదగాలన్నా, ఇవాళ మా మిత్రుడు గోపాలకృష్ణ గారు చాలా మంచి మాట చెప్పాడు. చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు కానీ సొంత వాళ్ళని పట్టించుకోరు. కానీ మా మిత్రుడైనటువంటి ఎవరైతే గోపాలకృష్ణ గారు, వారు బుక్ స్టడీ చేశాడు, రాశాడు. అంటే ఏ విధంగా ఐఏఎస్ పాస్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ఫ్యూచర్లో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తారనేది ఆయన ఆలోచన. ఇక నన్ను మాట్లాడమంటే రాజకీయాలలో ఎట్లా రావాలనే చూస్తా. ఎందుకంటే అసలు దగ్గర దాన్నే ఉన్నది. నువ్వు ఎన్ని చెప్పు, కలం ఇవ్వందో అది నడుస్తుందా లేదా అక్క, నువ్వు చెప్పు. కనుక అట్లా రావాలి. మనకు సెంత్ ఉన్నదని 50 లక్షల మంది ఉన్నారు. కానీ ఇక్కడ శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ అనుకో, పట్టంచెరు అనుకో, మన వాడు ఎందుకైతే లేడని మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే వచ్చేది మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కులంగానే జరుగుతున్నది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ లాంటి వారు ఎంతోమంది ప్రధానమంత్రులు అయినా కులగానే జరుపుమని నేను ఎన్నోసార్లు అడిగా. ఏది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు అయినా బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీల గురించి పట్టించుకోలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అవన్నీ నేను రాజకీయం మాట్లాడగాని నా ఉద్దేశంలో ఏమిటంటే మన జనాభా, రాహుల్ గాంధీ ఒక మంచి మాట మాట్లాడాడు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నుంచి వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారు, అకార్డింగ్ టు ది స్ట్రెంత్తోనే లీడర్ అవుతాడు. కాబట్టి మన సంఖ్య ఉన్నది. ఇప్పుడే ఏది పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు, కానీ ఒక్కసారి తప్పు చేసిండే చెప్పాలి. ఎందుకంటే ఎవడన్నా రెడ్డి ఉండి కమ్మ ఉండి తన పేరు చెప్పుకోడా. నేను అడిగిన చిరంజీవిని, ఏమైనా మీ తమ్ముడు తప్పు చేసి, నేను కాపునా అన్నాడు. అరే కాపు, నువ్వు బీసీలను కూడా కలుపుకో, ఎస్సీలను కలుపుకో. ఇవాళ డిప్యూటీ సీఎం అయినావు. తప్పనిసరిగా కులగానే జరిగితే మన వారికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 27% ఉన్నాం రా బాబు, ఉన్నారా లేదా ఆంధ్ర. కానీ మన స్పీడ్ ఎక్కువ, జోష్ అస్సలు టైంలో కోడిపిల్ల లెక్క ఒక్కొక్క అర్థం కాదు. దమ్ము ఉన్నది మీ దగ్గర, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, బిజినెస్లో ఉన్నారు. కానీ నాకు ఒక కోరిక ఉన్నది, ఉన్నవాడు ఉన్నవాడికే ఇస్తాడేమే. పేద పిల్లవాడిని చూసి పెళ్లి చేయొచ్చు కదా, పేద అమ్మాయిని చేసుకోవచ్చు కదా. అప్పుడే సమాజంలో సోషల్ జస్టిస్ వస్తుందిరా బాబు. ఎంతసేపు అడిగి మనం కోట్ల రూపాయలు డెకరేషన్కు, దాని తర్వాత తిండికి, ఆడు తినిపోయేటప్పుడు ఏమంటాడు, అంత బాగానే ఉన్నదండి, కారం తక్కువ ఉన్నదండి, ఉప్పు తక్కువ ఉంది అంటాడా లేదా? ఎందుకురా బాబు, పేదవానికి సాయం చేయండి. నేను
రాజకీయాల్లో సంపాదించాలి రాలే, పని చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలని ఇందిరాగాంధీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి. సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదంతా నడిచింది. అప్పుడు మీరు నెక్కరు కూడా దొరకలేదు, పెద్ద ఆయన ఉండి ఉండొచ్చు. కనుక రామకృష్ణ లాంటి వాడు దీని మీద కొంచెం శ్రద్ధ వహించి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ మేయర్ కానీ శాసనసభ్యుడు సాధించడానికి ప్రయత్నం చేయండి. నా వరకు ఐఎమ్ ఏ ఫైటర్. వేరెవర్ ఎనీ ఇంజస్టిస్ విల్ కమ్, ఐ విల్ ఫైట్ ఫర్ దేమ్, ఐ విల్ గెట్ ఎ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి వనభోజనాలు అన్నారు, ఎప్పుడు తినాలి పోతూనే ఉన్నారు చూడాలి. కనుక ఎంత తొందరగా పోతే, లేకుంటే మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి, షుగర్ వాడు పడిపోతాడు. కనుక తొందరగా భోజనం అరేంజ్మెంట్ ఉంది కదా. నమస్కారం అండి, థ్యాంక్ యూ. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్న, మన కాపు సత్తా చూపాలి పొదలన్న. పద 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 పద, జయం మనదే, జయం మనదే, కాపు సత్తా చూపిస్తే జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా. ఓయ్ జయం మనదే, జయం మనదే, జయం మనదే, జయం మనదే. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న కదం తొక్కి నడవాలి కాపన్నా. కదులు 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 కదులు, కాపు సత్త చూపాలి కాపన్నా. ఓయ్ కదలిరా బలిజన్న కదలిరా దూకన్నా, కదలిరా కాపన్నా, కదలిరా దూకన్నా. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా. ఓ, 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 ఓ. నేడే నడుం కట్టు, మనసుకు పదును పెట్టు, స్వార్థం ఆట కట్టు, విజయం చేత పట్టు. రంపాపితూరికి రంగం సృష్టించిన ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం. ఓయ్ ఓయ్, బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం, మన స్థైర్యం, మన స్థైర్యం. ధైర్య సాహసాల దమ్ములున్న మనగాడు, కుస్తీ యోధుడు కోరిన మూర్తి నాయుడే బలం. రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మమ్మ, మహానటి సావిత్రి కాపు మహిళలే రన్న ఆదర్శం, మహిళలకు ఆదర్శం. ఓయ్ ఇంకా అంజయ్య, నీలకంఠ నరసింహులు, పెద్దయ్య బాబన్నలు, మున్నూరు కాపన్నలు. తెలుసుకో దారిని మార్చుకో, విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు లోకం గర్వించే మేధావుల జాతి మనం. టికటకిటట, తకిటతకిటత. ఆంధ్రదేశ ప్రేక్షకుల్ని హాస్యంతో అలరించిన పద్మశ్రీ అల్లు రామలింగయ్యే మోగం. నవ్వుతూ బతుకుట నేర్చుకో, బెజవాడ పులి బిడ్డ, పేద ప్రజల ముద్దు బిడ్డ, వంగ వీటి మోహన రంగన్నేరా ఆయుధం. ధైర్యంగా ముందుకు సాగిపో, అదురు బెదురు లేని గుణం కాపన్నా. నువ్వు ఎదురు తిరిగి పోరాడు, బలిజన్న అడుగైనా కాపన్నా, పిడుగైనా బలిజన్న అడుగైనా కాపన్నా, పిడుగైనా బలిజన్న శ్రీకృష్ణదేవరాయల
ప్రజాస్వామ్య గెలుపు మనది కదం తొక్కి కాపన్నను నిద్ర లేపరా కాపులోన బలముందని నిరూపించరా కాపు యువత లేవరా ముప్పెనలా దూకరా తొడగొట్టి సవాల్ చేస్తూ మీ సమ్మెలివేయరా యువత తలుచుకుంటే నవతరం మనదిరా ఉడికే రక్తంతో ఉప్పెనలా లేవరా ఓయ్ ఓయ్ కాపు తొడగొడితే కానిదేది లేదురా మీ సమ్మెలివేసి సమరం సాగించరా కల్చరల్ అఫైర్స్ సెక్రటరీగా బిహెచ్ఎల్ లో పనిచేసి సాయి కళా మందిర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నాటక సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఈ రోజున ఉన్న పెద్ద పెద్ద కళాకారులందరికీ కూడా గురుతల్యులుగా ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా గురుతల్యులుగా ఉన్నటువంటి పెద్ది నాగమోహన్ రావు గారు మాతో పాటు ఉండడం మా అందరి అదృష్టంగా భావిస్తూ వారికి చిరు సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా ఓయ్ జయం మనదే జయం మనదే జయం మనదే జయం మనదే శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న కదం తొక్కి నడవాలి కాపన్నా కదులు 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 కాపు సత్త చూపాలి కాపన్నా ఓయ్ కదలిరా బలిజన్న కదలిరా దూకన్నా కదలిరా కాపన్నా కదలిరా దూకన్నా శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి బలిజన్న శ్రీకృష్ణదేవరాయల వారసుడా నువ్వు కదం తొక్కి నడవాలి కాపన్నా నేడే నడుం కట్టు మనసుకు పదును పెట్టు స్వార్థం ఆట పట్టు విజయం చేత పట్టు రంపాపితూరికి రంగం సృష్టించిన ద్వారబంధాల చంద్రయ్యే ఆదర్శం ఓయ్ ఓయ్ బ్రిటిషు పాలకులను ఎదిరించి నిలిచిన కన్నెగంటి హనుమంతు కాపన్నే మన స్థైర్యం మన స్థైర్యం మన స్థైర్యం ధైర్య సాహసాల దమ్ములున్న మనగాడు కుస్తీ యోధుడు కోరిన మూర్తినాయుడే బలం రాయలసీమ ఆరాధ్య దేవత మన తిమ్మమ్మ మహానటి సావిత్రి కాపు మహిళలే రన్న ఆదర్శం మహిళల ఆదర్శం ఓయ్ ఇంకా అంజయ్య నీలకంఠ నరసింహులు పెంటయ్య బావన్నలు మున్నూరు కావన్నలు తెలుసుకో దారిని మార్చుకో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు లోకం గర్వించే మేధావుల జాతి మనం తకిటత తకిటత ఆంధ్రదేశ ప్రేక్షకుల్ని హాస్యంతో అలరించిన పద్మశ్రీ అల్లు రామలింగయ్యే మోగం నవ్వుతూ బతుకుట నేర్చుకో బెజవాడ పులి బిడ్డ పేద ప్రజల ముద్దు బిడ్డ వంగ వీటి మోహన రంగన్నేరా ఆయుధం ధైర్యంగా ముందుకు సాగి అదురు బెదురు లేని గుణం కాపన్నా ఎదురు తిరిగి పోరాడు బలిజన్న అడుగైనా కాపన్నా పిడుగైనా బలిజన్న అడుగైనా కాపన్నా పిడుగైనా బలిజన్న
gentlemen, boys and girls, and all the fans, here comes the Power King. నాయకత్వం జై కాపు